హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎలక్షన్ కమిషన్ దేశంలో రాష్ట్రాలలో నిర్వహించిన ఎన్నికల అంశానికి సంబంధించి చాలా పెద్ద చర్చ 3 నెలల తర్వాత కూడా ఇంకా జరుగుతోంది. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2 నెలలు గడిచిపోయి 3వ నెలలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఇంకా ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ఎన్నికల నిర్వహణలో జరిగిన లోపాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల్లో ఏదో జరిగింది అనే అనుమానం మరింతగా బలపడుతూ వస్తోంది అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సాధారణంగా ఎవరికైనా అదే విషయం అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రీవెరిఫికేషన్ కోసమో లేదా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అక్కడ ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తిన సందర్భంలోనూ నేరుగా ఎలక్షన్ కమిషన్ అధికారులే మీరు ఇవి వెనక్కి తీసుకోండి, వీటి వల్ల ఉపయోగం లేదు అంటూ ఎవరైతే అప్లై చేశారో అభ్యర్థులు వాళ్ళకు ఫోన్లు చేసి చెప్పారు అంటే ఎలక్షన్ కమిషన్ ఏదో తప్పు చేసింది అనే ఇంప్రెషన్ ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరికైనా ఖచ్చితంగా కలుగుతుంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులు సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా రీవెరిఫికేషన్ కోసం అప్లై చేస్తే మేము మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని చెప్తూ, అది మాత్రమే మా గైడ్లైన్స్లో ఉంది అని చెప్తే, అభ్యర్థికి సంబంధించిన అనుమానాల నివృత్తి అనే కోణంలో కాకుండా మాకున్న ప్రొసీజర్ ప్రకారం మేము చేసుకుంటా పోతామని చెప్పి ఆలోచన ఎలక్షన్ కమిషన్ చేస్తూ ఉండడం అంటే అది మరిన్ని అనుమానాలకు కారణమిస్తుంది. ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏంటంటే, ఈవీఎంలో ట్యాంపరింగ్ సాధ్యం కాదు, ఈవీఎంలో ట్యాంపరింగ్ ఎలా సాధ్యమవుతుందని. ఓకే, ఈవీఎంలో ట్యాంపరింగ్ సాధ్యం కాదు అనే విషయాన్ని నేను కూడా ఎన్నికల కౌంటింగ్ తర్వాత చెప్పా. ఈవీఎంలు ట్యాంపరింగ్ సాధ్యం కాదు. ప్రతి నియోజకవర్గంలోనూ 5 ఈవీఎంలకు సంబంధించి వివిప్యాట్లను అలాగే ఈవీఎంలో నమోదైన ఓట్లను చూసే అవకాశం అక్కడ అభ్యర్థికి ఉంటుంది. ఇమీడియట్గా అలా చెక్ కనుక చేసుకుంటే సరిగ్గా పోలైనాయా లేదా, సరిగ్గా వచ్చాయా లేదనేది చూసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పాను. అలా కొన్ని నియోజకవర్గాల్లో చేశారు, కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు అడగలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ అసలు చేయలేదు. ఈవీఎంలో ట్యాంపర్ చేసే అవకాశం లేదు. ఇక్కడ ఈవీఎంలో ట్యాంపరింగ్ కాకుండా ఎలక్షన్ కమిషన్ చీటింగ్ చేసిందా లాంటి అనుమానం కలుగుతోంది. ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటే మెషిన్ని ట్యాంపర్ చేయడమో, ఒకరికి వేసిన ఓట్లు ఇంకొకరికి పడిందా చేశారని చెప్పి అనుకోవడమో, ఇంకేదో ఈవీఎంలో ట్యాంపరింగ్గా చూద్దాం. ఎలక్షన్ కమిషన్ చీటింగ్ ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఎంతమంది ఓట్లు వేశారో అంతమంది ఓట్లు కాకుండా ఇంకొంతమంది ఓట్లను కూడా కలిపి లెక్క వేయడం ఎలక్షన్ కమిషన్ చీటింగ్ కనపడుతుంది. అదే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నెంబర్ల ప్రకారమే అదే కనపడుతుంది. ఎలక్షన్ కమిషన్ చీటింగ్ కారణంగా రాజకీయ పార్టీలు నష్టపోయాయి, ప్రజల అభిప్రాయం స్పష్టంగా బయటికి రాలేదు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఎలక్షన్ కమిషన్ చీటింగ్ అని ఎలా చెప్తాం మనం అంటే, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోనే నంబర్స్ తేడా ఉన్నాయి. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కోట్ చేసినట్లుగా, ఆ తర్వాత నేను ఆ మెమో కూడా చూశాను. మీనా గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న సందర్భంగా ఇచ్చిన మెమో. ఆ మెమో ప్రకారం ఏంటంటే, ఇమీడియట్గా మీరు వీవీప్యాట్లను తగలబెట్టేసేయండి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. ఇమీడియట్గా 45 రోజుల పాటు వాటిని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. 45 రోజుల పాటు వీవీప్యాట్లను ఈవీఎంలతో పాటు భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. 45 రోజుల పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి నాకు ఈ రిజల్ట్ పైన అనుమానం ఉంది అని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక బఫర్ టైం అది. కాబట్టి ఆ 45 రోజుల పాటు వీవీప్యాట్లను అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ 45 రోజుల కంటే ముందే 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో వాటిని కాల్ చేయండి, తగలబెట్టేసేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులు మొత్తం జిల్లాల కలెక్టర్లకి ఓపెన్గా రికార్డ్ మెమో ఇచ్చారు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? కేవలం వీవీప్యాట్లను మాత్రమే కాదు, మొత్తం ఈవీఎంలో ఉన్న డేటాను కూడా అరేంజ్ చేసేయండి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. జూన్ 4న రిజల్ట్ వస్తే జూన్ 28న మీనా గారు ఇచ్చిన ఆదేశాలు ఈవీఎంలో ఉండే డేటాను కూడా అరేంజ్ చేసేయండి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత గగ్గోలు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు రీకౌంటింగ్లో ఇంకేదో ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్ ఈవీఎంలో డేటా లేదు, ఆంధ్రప్రదేశ్ ఈవీఎంలో వీవీప్యాట్లు లేవు. ఇప్పుడు ఎవరు మళ్ళీ వాటిని కౌంట్ చేసే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో భగవంతుడికి తెలుసు, ఎలక్షన్ కమిషన్కి తెలుసు. ఇప్పుడు అక్కడ రీకౌంటింగో వెరిఫికేషన్ కోర్టులకు వెళ్ళే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా ఇక ఉపయోగం కనపడట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గనక జిల్లా కలెక్టర్లంతా అన్ని ఈవీఎంలో నుంచి డేటాని ఎరైజ్ చేస్తుంటే ఇంకా ఎవరమేం చేయలేం. వీవీప్యాట్లన్నీ కాల్ చేస్తుంటే ఇంకెవరమేం చేయలేం. నిబంధనల ప్రకారం 45 రోజుల పాటు స్టోర్ చేసి ఉంచాల్సిన వాటిని ఇప్పుడే కాల్ చేయమని, ఎరైజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందంటే ఇది చీటింగ్ తరహా వ్యవహారంగా ఎవరికైనా అనిపిస్తుంది కదా. డేటాని భద్రపరచాల్సి
ఉన్న ఎలక్షన్ కమిషన్, డేటాని సేఫ్గా ఉంచండి అని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్, డేటాని ఎరేజ్ చేసేయండి అంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆ 45 రోజుల సమయం కంటే ముందే చెప్పి తక్షణం అమలు చేయండి అని చెప్పడం అంటే ఏంటి దీని అర్థం? ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ కాదు, ఎలక్షన్ కమిషన్ చీటింగ్. ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ కాదు, ఎలక్షన్ కమిషన్ చీటింగ్ అనే ఒక స్టేట్మెంటు ప్రతి ఒక్కరు బిలీవ్ చేయాల్సిన పరిస్థితి కనపడుతోంది. సో ఇక్కడ మాత్రమే నంబర్స్ వేరియేషన్ అనేది సపరేట్ ఇష్యూ. నంబర్ వేరియేషను, ఎంత వ్యత్యాసం ఉంది పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి అనేది సపరేట్ ఇష్యూ. కానీ అసలు వీటిని భద్రపరచకుండా వీటిని ఎరైజ్ చేసే ప్రయత్నం చేయడం అంటే ఏంటి అర్థం? ఏం ఆశించి చేశారు? ఏంటి దీని వెనక ఉన్న క్విడ్ ప్రోకో? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుంది దీనికి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫాలో అయ్యిందా? ఇప్పుడు 70 రోజులు అయిపోతుంది ఎలక్షన్ జరిగి కాబట్టి మేము అప్పుడు చేయలేదు, 45 రోజుల తర్వాతే డిలీట్ చేశామని అధికారులు చెప్పొచ్చు, వాళ్ళకి కన్వీనియంట్ ఉంది. మొత్తం అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి 45 రోజులు గడిచిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మేము ఎరైజ్ చేస్తామని చెప్పుండొచ్చు. బట్ మీనా గారు 28వ తారీఖు రోజే ఎందుకు ఇటువంటి మెమో ఇవ్వాల్సి వచ్చింది? ఎన్నికల కమిషన్ తీరుపైన, ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపైన ఇప్పుడు కాదు, ఎన్నికల కంటే ముందు కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా ఎన్నికల కమిషన్ శుద్ధ పూస కాదు అని నేను చేసిన వీడియోలు ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ఏ రకంగా ప్రాపర్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా బిహేవ్ చేయలేదు అనే దానికి సంబంధించిన ఆధారాలు ఎన్నికల ముందు చాలా చూసాం. ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారుల వ్యవహార శైలి, వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అనేక అనుమానాలకు ఎన్నికల కంటే ముందే తావిచ్చింది. రాజకీయ పార్టీలు వాళ్ళ గొడవలో వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎన్నికలని చాలా క్లీన్గా దగ్గర నుంచి మానిటర్ చేస్తున్న జర్నలిస్టులుగా మాలాంటి వాళ్ళందరికీ అర్థమైంది. అందుకే ఎలక్షన్ కమిషన్ శుద్ధ పూస కాదు అంటూ ఎన్నికల కంటే ముందే నేను వీడియోలు చేశా. 28వ తారీఖు ఒక మెమో ఇవ్వడం ద్వారా నేను శుద్ధ పూస కాదు అని ఎన్నికల కమిషనర్ చెప్పుకున్నట్లయింది. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చీటింగ్ చేసింది తరహా ఇంప్రెషన్ కలుగుతోంది. ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఏం జరిగిందో చెప్పాలి. ప్రజలకు బాధ్యత. రాజకీయ పార్టీలో ఇంకెవరో కాదు. ప్రజలు మేము ఓట్లు వేసాం, ఓట్లు ప్రాపర్గా వెళ్ళేయా లేదనే అనుమానాలు చాలామంది ప్రజల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులు స్పందించాలి కదా. ఇప్పుడు 28వ తారీఖు ఎందుకు మెమో ఇచ్చారు మీనా గారు అని అడుగుతున్నాం. 28వ తారీఖు మెమో ఇచ్చేయచ్చు, 10 రోజులకే వాటిని కాల్ చేయొచ్చు అంటూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మీకే అర్థం కావట్లేదు, చట్టం ఇలాగే ఉంది, 10 రోజులకి మొత్తం వాటిని కాల్ చేయొచ్చు, వాటిని అరెస్ట్ చేయొచ్చు అని ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. మీనా గారు చేసిన తప్పేం లేదు, 45 రోజులు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు అని ఏమని అనుకున్నారా? ఈ వ్యవహారాన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ స్పందించకపోతే, ఇంత జరిగిన తర్వాత ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోకి ఆ జీవోలు అవన్నీ వచ్చిన తర్వాత కనపడుతుంటే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్ ఒకటి ఉంది, మీనా గారు ఇచ్చిన మెమో ఒకటి ఉంది. అంత ఆత్రం ఎందుకు పడ్డారు? అంత టెన్షన్ ఎందుకు పడ్డారు? ఇమీడియట్గా కాల్ చేయండి, ఇమీడియట్గా అరేంజ్ చేయండి అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏం ఆశించి చేశారు? ఏ ప్రజా ప్రయోజనాల కోణంలో చేశారు? ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయించడం కోసం చేశారు? ఎవరిని కాపాడడం కోసం చేశారు? వీటికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వకపోతే ప్రజల్లో మరింత ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి అన్రెస్ట్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఈ డేటా అరైజ్కి సంబంధించి వీవీప్యాట్ల కాల్చివేత అంశానికి సంబంధించి ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.